వాళ్ళు సోలార్ కూడా పెడతాను అందులో ఓటు చూడుకోండి. ఇప్పుడు ఆ రోజు వచ్చారు కదా 130 రోజుల కింద వచ్చారు. ఇంకేం జరిగింది చూడుకోండి, గడిగోడ పోయి చూడుకోండి, తాలూకంతా తిరగండి. పదే 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 చెప్పిన ఏ పని జరగలేకుండా మేము రాజకీయానికి అన్ని జరుగుతాండి వాళ్ళకి. ఇంకా 1000 రోజులు ఉంది, ఇంకా 200 పెంచుకుంటూ వచ్చాను. అది లాస్ట్లో అది సినిమా మామూలుగా ప్రాఫిట్ తర్వాత డ్రామా ఆడించినట్టు మేము సినిమా ఆడించాం. ఎక్కడ ఏమి జరిగింది చెప్తాం. నీరు చికెన్లో దోపిడీ, అరటిలో దోపిడీ, చీనీలో దోపిడీ, వాడా పరుసులో దోపిడీ అన్నీ ఎత్తి చూపిస్తాం. అది చెప్తాం, చెక్కు పెట్టాం. లోకల్ బాడీ గ్రామాలు ఎదుర్కోవాలి, పులివెందులు లోకల్ బాడీ ఎదుర్కోవాలి, ఇక్కడ లోకల్ బాడీ ఎదుర్కోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కోవాలి. షెడ్యూల్ రాబోతుంది 70-80 రోజుల్లో. ఈ పిల్లల ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకోవచ్చు. అది అయిపోతానే టైం అయింది కాబట్టి వస్తుంది. అందులో 15th, 16th ఫైనాన్స్ నిధులు గతంలో జగన్ రెడ్డి గారు కాల్ రాశాడు, డిఎంఎఫ్ నిధులు కాల్ రాశాడు, గ్రామీణ ఉపాధి నిధులు కాల్ రాశాడు. ప్రతి ఒక్కటి కబ్జా, కాంట్రాక్టర్లకు అప్పు పెట్టిపోయినాడు, సప్లైదారులకు అప్పు పెట్టాడు, నిరుద్యోగ సమస్య పెంచినాడు. అసలు ఒక్కనాడు డిఎస్సీ చేసినాడు. ఉద్యోగస్తులను ఈ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టింది. 31,500 కోట్లు అప్పు పెట్టిపోయినాడు వాళ్ళు. దాన్ని తగ్గించి సెట్ చేస్తానే దాన్ని తప్పుకుంటాను. కనుక్కోవాలి ఉద్యోగస్తుగా. నీకు ఆ రోజు మేళ ఈ రోజు మేళ మీకు అడగండి. ఉన్నాయి కదా ఉద్యోగ సంఘాలు, ఎన్టీ ఆఫీసు, రిటైర్డ్ వాళ్ళు అడగండి, రన్నింగ్ ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, ఆర్టీసీ వాళ్ళు అడగండి. ఉచిత బస్సు నిజమా కాదా కనుక్కోండి. ఉచిత బస్సులో కూడా అది చేయలేదే. దరిద్ర మాటలు మళ్ళీ చెప్తున్నా. నీకు రాజకీయాలకు పతనం స్టార్ట్ అయింది. సూపర్ చెక్ చెస్ గేమ్లు అంటారు, రాజుకు చెక్ అని నీకు సూపర్ చెక్ అంట. నీకు ఇక లేవు రాజకీయాల్లో. నీకు అనిపించని ప్రజలతోనే పలికిస్తాను, మహిళా గ్రూపులతో పలికించాం, మెయిన్గా విద్యార్థి సంఘాలతో పలికించాం. 15 years అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్తానా, తరం నిరంతరం ఈ పని డెవలప్మెంట్ చేసుకుంటా పోతే, ఉద్యోగ ఉపాధి పెరిగితే, శాంతి భద్రత పెరిగితే, ధర్మం పెరిగితే, అభివృద్ధి పెరిగితే, సంక్షేమం పెరిగితే ఆ పార్టీ వచ్చేదానికి ఆస్కారం లేదు. ఈ కూటమి మరింత కూటమిగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇక్కడ జగన్ రెడ్డిది స్వపరిపాలన. ఇది స్వపరిపాలన ఇంటూ సుపరిపాలన. సు అంటే మంచి పరిపాలన, స్వ అంటే స్వంతం కబ్జా. ఆ పరిపాలన నుంచి పరిపాలనకు వచ్చింది. దీన్ని పెంచుతా పోతే ఉంటాం. మీరు ఎవరైనా ఛాలెంజ్గా పోయి మహిళలను అడగండి. నీకు 4 టర్ములు గెలిచినామని చాలా గర్వంగా అహంకారంతో మాట్లాడుతున్నావు. నీవు ఎన్ని టర్ములు గెలిచినా నీ జన్మ అంతా ఇంతేనా? నువ్వు మారవా మనిషివి? ఇట్లే నీతిమాల రాజకీయాలు చేస్తూ ఈ దమ్మలవాడ నియోజకవర్గానికి దౌర్జన్యకర ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తూ చెప్పేది ఫ్యాషన్ అంటావు. అంటే నువ్వు ఇసుక దోపిడీ చేసినా, ఏరు అమ్మేసినా టిప్పర్లు పెట్టి చిత్రావతి కానీ పెన్నా కానీ ట్రాన్స్పోర్టర్లను అందరినీ కూడా దోపిడీ చేస్తూ ఫ్లైఆస్ కానీ ఇంకా చెప్తా పోతే ఎక్కడ చూసినా దోపిడీని. ఎవరైనా మాట్లాడితే నన్ను మాట్లాడేటోళ్ళ. అంటే నెలకు 3-4 కోట్ల అక్రమ సంపాదన చేసుకుంటూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోయి నీవు అహంకారంతో నీ అక్రమ సంపాదన చూసుకొని చాలా అహంకారంగా మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతావు, భారతి గారిని మాట్లాడుతావు, అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారి నుంచి మాట్లాడుతున్నావు. ఏదో నన్ను ప్రశ్నించకూడదు. నువ్వేం గొప్ప మహాత్ముడివే? నిన్ను 4 సార్లు గెలిపించే కనీసం ఒక్క నిజాయితీగా మాట్లాడుతున్నావా? కనీసం ఒక్క నిజం చెప్తున్నావా? అన్ని పొద్దున్న లేచే పచ్చే అబద్ధాలతో కూడుకుంది నీ జీవితం అంతా. నువ్వు ఒక లక్చరర్గా పనిచేసినావు. నువ్వు విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు కానీ విలువైనటువంటి మాటలు చెప్పాల్సినటువంటి లక్చరర్ స్థానంలో ఉన్న వ్యక్తులు నువ్వు చేసి నీ భాష ఎట్లుంది? ఎవరన్నా నన్ను ప్రశ్నిస్తే అడ్డంగా నరికేస్తా, ఫుట్బాల్ ఆడతా. నన్ను ప్రశ్నించినా అంటే ఊరుకోను. ఏం చేస్తావు నువ్వు? ఊరుకోక నీకే అంత ధైర్యం ఉంటే నిజాయితీగా బతికే వాళ్ళకి మాకెంత ఉంటుంది? అరే స్థానిక సంస్థల ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు పోతాడు? భయం పుట్టుకుంది ఆదినారాయణ రెడ్డికి. సార్ ఇక్కడ మా జాతకం అంతా తెలిసిపోయింది, ప్రజలు చాలా కోపంతో ఉన్నారు, మళ్ళీ పులివెందల్లో చేసిన రాజకీయం చేస్తే తప్ప స్థానిక సంస్థల ఎన్నికలు గెలవలేమని చెప్పి చంద్రబాబు నాయుడికి పోయి చెప్పుకున్నాడు. నువ్వు భయపడుతున్నావు, మేం కాదు. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి పంచాయతీ ప్రతి మున్సిపాలిటీలో రాబోయే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా పోటీ పెడతారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు.
ధైర్యంగా ఎదుర్కొంటా. 2029లో నీకు ప్రజలు సూదితో గుచ్చి ఇంజక్షన్ ఇచ్చి రాజకీయ సమాధి కడతారు, నువ్వు గుర్తుపెట్టుకో. రెండోది చెప్తున్నా, నేను 4 సార్లు ఓడిపోయినామంటున్నావు. 4 సార్లు ఓడిపోయినా. మా కుటుంబం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాం. నీ చాప్టర్ క్లోజ్, మళ్ళీ రాసి పెట్టుకో. మళ్ళీ 5 టర్ములు మళ్ళీ మేమే ఉంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే ఎలక్షన్ ఏదైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా కంటిన్యూగా ఎగురుతూనే ఉంటుంది. 2029 నుంచి ఖచ్చితంగా జెండా ఎగురుతూనే ఉంటుంది. నీకు 2029లో రాజకీయ సమాధి కడతారు. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.